చుట్టూ జరిగే మోసాలు ఇది కూడా ఇంకొకటి. మోబిక్విక్ అని మీరు పేటీఎం లాగా వినే ఉంటారు. ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కీమ్ ఏంటంటే వెరీ సింపుల్. మీకు కూడా వచ్చే ఉంటుంది. ఎక్స్ట్రా క్యాష్ అని ఒక ఆప్షన్ తెచ్చేది మోబిక్విక్ ఇంతకు ముందు. సో దానిలో మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవ్రీడే క్రెడిట్ అయ్యింది ఇంట్రెస్ట్. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ 2 థింగ్స్ చెప్పగానే పెన్షన్ డబ్బులు వచ్చే పెద్దోళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఏం చేశారంటే ఓకే, మోబిక్విక్ అనేది పెద్ద బ్రాండ్ కాబట్టి వాల్యూ ఉంటుందని చెప్పి అండ్ మోసాలు కూడా జరగడానికి ఛాన్స్ ఉంటుంది అందరూ ఇన్వెస్ట్ చేశారు. లాక్స్ ఆఫ్ రూపీస్. నన్ను కన్సల్టెంట్ క్లయింట్ అయితే 8.5 lakhs ఇన్వెస్ట్ చేశాడంట. చేస్తే తర్వాత ఆర్బీఐ కొన్ని రూల్స్ ఇచ్చింది ఇలాంటి P2P లెండింగ్ వాళ్ళకి. ఆ రూల్స్ ఇవ్వగానే మోబిక్విక్ ఏం చేసిందంటే లెండ్ బాక్స్ అనే ఒక ఫర్మ్కి ఇవి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి మాకు సంబంధం లేదు, మేము జస్ట్ థర్డ్ పార్టీ లెండ్ బాక్స్ అన్ని డీల్ చేస్తుంది, మీరు వాళ్ళతో డీల్ చేసుకోవడం అని చేతులు ఎత్తేసింది. అయితే ఇప్పుడు లెండ్ బాక్స్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక రీపేమెంట్ షెడ్యూల్ ఇచ్చింది. ఈ మంత్లో ఇంత అమౌంట్ చెప్పని మీరు మొత్తం రీపే చేస్తామని. ఫైన్. బట్ వీళ్ళు ఏం చేశారు, లెండ్ బాక్స్ లాస్ట్ 2 to 3 months నుంచి అమౌంట్ పే చేయడం ఆపేశారు కంప్లీట్గా. సో ఈ పర్సన్ వీళ్ళంతా ఎవరైతే నేషనల్ వైడ్ ఉందంటే ఓన్లీ తెలుగులే కాదు, ఒక డాష్ బోర్డు ప్రిపేర్ చేశారు. నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను. ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో చూడండి. ఆల్మోస్ట్ 40 crores వరకు ఇప్పుడు రిపోర్ట్ అయింది. ఇంకా ఎంతమంది విక్టిమ్స్ జాయిన్ అవుతారో తెలియదు. ఈ రీల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా మన తెలుగు స్టేట్స్లో విక్టిమ్స్ ఉంటే మీరు కూడా ఈ పర్సన్ని ఫస్ట్ ట్యాగ్ చేస్తాను నేను. ఆ పర్సన్ కాంటాక్ట్ అవ్వండి. ఆ పోర్టల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. మీ వాయిస్ కూడా రేస్ చేయండి. ఓకే, సో కలెక్టివ్గా రేస్ చేస్తే మనకు సొల్యూషన్ రావచ్చు. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఎవరైనా కానీ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫాలో మీ ఫర్ మోర్.